ఇట్టి వాస్తవ విషయాన్ని మరి పాఠశాల సంబంధిత ఉన్నతాధికారులు, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులందరికీ, రెవెన్యూ విభాగం వారికి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వారికి కూడా ఈ పాఠశాల భవనం యొక్క ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ చెల్లదని 2001లో ఆనాటి ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ అరవింద్ కుమార్ గారు ఉన్నటువంటి క్రమంలోనే ఖమ్మంలో మాకున్నటువంటి 2 ఎకరాల పట్టాభూమి అప్పుడు రెవెన్యూ రికార్డులో పట్టాభూమిగా ఉంటే, ఆ తర్వాత కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు అది పట్టాభూమి కాదని మా పట్టా యొక్క హక్కుల్ని పరిశీలించి ఇది అసైన్మెంట్ ల్యాండు, మీ నాన్నగారికి మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పేదవాళ్ళకి ఇచ్చినటువంటి భూమి ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు, ఇది చేస్తే అమ్మకాలు కొనుగోలు నిషిద్ధం, చేస్తే అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళు ఇద్దరు జైలుకు పోతారని మమ్మల్ని హెచ్చరించినటువంటి క్రమంలో ఈ రిజిస్ట్రేషన్ల రద్దు కోసం 2001 నుంచి 2022 వరకు కూడా రకరకాలుగా మరి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మొదలుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి జాతీయ ఎస్సీ కమిషన్ వరకు కూడా అనేక రకాల విజ్ఞాపనలు ఇచ్చి, రాష్ట్రపతి భవన్ వరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లెటర్లు ఇచ్చి, చివరికి ఖమ్మంలో ఉన్నటువంటి అసైన్మెంట్ పట్టాభూమిలో జరిగిన రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మా రామకృష్ణ విద్యాలయం పాఠశాలతో ముడిపడి ఉన్నటువంటి 5, 9, 17 నెంబర్ గల ఇంటిని 1997 సంవత్సరం సెప్టెంబర్ నెలలో గోవిందం పద్మావతమ్మ గారి పేరుతోటి మ్యూచువల్ రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా 2001లోనే ఆనాటి కలెక్టర్ గారు రద్దు చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. 2021, 22 సంవత్సరాల్లో ఎంఆర్ఓ గారు, గౌరవ జిల్లా జడ్జి గారు, హైకోర్టు చీఫ్ జస్టిస్, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆదేశాలతోటి